కర్రీని చూడంగానే మీకేమనిపిస్తుంది? చికెన్ కర్రీ అనుకుంటున్నారా? ఆలు కర్రీ అనుకుంటున్నారా? మీరు అలా గనక అనుకుంటే మీరైతే గుమ్మడికాయలో కాలేసినట్టండి. ఎందుకు అంటే ఇది గుమ్మడికాయ మసాలా ఫ్రై అనమాట. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మంచి మసాలా టచ్‌తో సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇదైతే గుమ్మడికాయ అండి. ఎంతో ఫ్రెష్ గుమ్మడికాయ. దీన్నైతే నేను పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కోసుకున్నాను. దీని పైనున్న స్కిన్ అయితే తీసేసుకొని, ఈ సైజు ముక్కలైతే కోసుకొని పక్కన పెట్టేసేయండి. గుమ్మడికాయ ముక్కలు ఎన్నున్నాయో అన్నీ అయితే ముక్కలు కూడా కోసేసుకోండి. నేనైతే సన్నగా పొడవుగా అయితే కోసాను. ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి చక్కగా కాజు కూడా వేసుకోండి బావుంటుంది. అలాగే అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి అంతా బాగా కలిపేసి ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేయండి. చక్కగా ఫాస్ట్‌గా అయితే మగ్గిపోతుంది కదా! ఆనియన్స్ అన్నీ మంచిగా అయితే ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేయండి. అంతా మిక్స్ చేసాక మూత పెట్టేసి ఒక 5-7 మినిట్స్ అలా కలుపుతూ అయితే ఫ్రై చేసేయండి. ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసి అంతగా మిక్స్ చేసేసాను. గుమ్మడికాయ ముక్క అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా! సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. గుమ్మడికాయ ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడైతే లాస్ట్‌లో మీకు రుచికి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్ టచ్‌గా కొత్తిమీర జిమ్మేసి తినేయడమే. ఎంతో బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.